హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మీకోసం అయితే రైతు బంధు, రైతు భరోసా గురించి అయితే మంచి అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను. అది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం మన డిసెంబర్లో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఏకకాలంలో మేము రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తాం అని చెప్పారు. కానీ అది పొడిగింపులు అవుతూ ఇప్పటివరకు అయితే సరిగ్గా జరగలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రుణమాఫీ 2 లక్షల రూపాయలు అనేది ఇంతవరకు అయితే జరగలేదు. అది అసలు జరగదా? జరిగితే ఏకకాలంలో జరుగుద్దా? ఎలా జరుగుద్ది? అసలు దీనివల్ల ఏంది ప్రయోజనాలు, ఏంది రైతులకు అసలు జరిగితే ఏంది, ఎప్పుడు చేస్తారు, ఏ మంత్లో చేస్తారు అనే పూర్తి వివరాలు అయితే మీకు వీడియోలో అందించబోతాం. కాబట్టి మీరు మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఇచ్చే తాజా అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కరికి ఎంతో యూస్ఫుల్ ఉంటాయి. రైతులకైతే మరీ ముఖ్యంగా చెప్తున్నాను, మీకైతే రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి, ప్రతి ఒక్క దాని గురించి అయితే లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే మా ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం చూసుకున్నట్టయితే రైతు బంధు అయితే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ జరుగుద్దని అయితే నిన్ననే మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. అది ఏంటి, అసలు ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేది మీకు ఈ వీడియోలో అందించబోతున్నాను. అది ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు అనేది ఒక వార్తనైతే ఇది అందించారు. ఏమని, దాదాపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే చేసిన హామీలలో ఒకటైతే రైతుల రుణమాఫీ ఒకటి. దానినైతే ఈరోజు సమగ్ర విధి విధానాలు అయితే రూపొందించినారు. 5 ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఇది అందించే విధంగా అయితే కొన్ని ప్రణాళికలు అయితే రూపొందించారు. అయితే ఒక్కో రైతుకైతే ఒక్కో సందర్భంలో 2 లక్షలు అయితే రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. అయితే ఇది ఆర్బీఐ బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే జరిగిందని ఇటీవల మన వీడియోలో అయితే విన్నాము. అండ్ నేను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో అయితే తెలంగాణ రైతులకైతే రుణమాఫీ అనేది అయితే ఎలా జరుగుద్ది, అసలు ఏంటి అనేది అయితే చాలామంది అయితే అనుకుంటున్నారు. అసలు ఈ కార్యక్రమం రైతులకు మరింత భరోసాని ఇస్తుందని అనుకుంటారు, కానీ అసలు జరుగుద్దా లేదని చాలామంది ఓపోతున్నారు. అయితే ఇది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అయితే ఇచ్చిన హామీని అయితే కంపల్సరీ చేస్తామని చెప్పారు. దానితో పాటు ఇప్పుడు లోక్సభ ఎన్నికలు నడుస్తుండడంతో అయితే మరికొంచెం అయితే ఆలస్యం జరిగే అవకాశం అయితే ఉన్నది. కానీ హామీ ఒక్కో రైతుకు అయితే లక్ష హామీ ఇచ్చి ఒక్కో రైతుకు 2 లక్షల రుణమాఫీ తెలంగాణలో అయితే వ్యవసాయ వర్గాల ఆశాజ్యోతిగా నిలుస్తుంది. ఇది అయితే వ్యవసాయానికి అయితే ప్రభుత్వం అయితే ఎనలేని కట్టుబడి ఉందని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేశారు. ఎందుకంటే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు ప్రతి ఒక్క హామీ మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేరుస్తున్నాము, ప్రతి ఒక్కటి ఇచ్చిన 100 రోజులలో నెరవేర్చాము అనే విధంగా అయితే చెప్పుకొస్తున్నారు. అయితే ఈ క్రమంలో అయితే ₹1 కోటి సంబంధించిన విధి విధానాలు రూపకల్పనకైతే కొనసాగుతున్న ప్రయత్నాలు అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రకటించారు. ఇటీవల 2 లక్షల రుణమాఫీని అయితే ఆర్బీఐ మరియు బ్యాంకుల సహకారంతో అయితే ఎన్నికల నియమాలకు కట్టుబడి లోక్సభ ఎన్నికల తర్వాత అయితే చేయడానికైతే సిద్ధంగా ఉందని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఈ కార్యక్రమంలో రైతు బంధు నిధుల పంపిణీలో కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఎత్తి చూపారు. ఎందుకంటే రైతుల సంఖ్య అంటే దాదాపు 64,75,819 మందికి 2023-24 యాసంగి సీజన్కి అయితే నిధులు పొందారు. అయితే ఇప్పుడు 92.68% పైగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడ్డది. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్న ప్రతిపక్ష నేతలు అయితే చాలామంది అయితే ఆందోళనలను ఉద్దేశించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారంటే, రాజకీయం అనేది ఒక అవకాశం, ఇటువంటి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మా మీద అయితే బురద చల్లుతున్నారని అయితే మాట్లాడుతారు. కానీ మనం కొన్ని నియోజకవర్గాలకు వెళ్ళినట్టయితే ఇప్పటివరకు చాలామంది రైతులు అయితే మాకు ఇంకా రైతు బంధే సరిగా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, అసలు మరి ఇప్పుడు రైతు భరోసా ఇస్తుందా ఇయ్యదా, ఏంటి మా పరిస్థితి, పంట నష్టం 10,000 రూపాయలు ఇస్తున్నారు ఎకరానికి, అదే అడ్డే పోయింది, అసలు ఇవన్నీ ఎప్పుడు చేస్తారు, లోక్సభ ఎన్నికలు అయిపోతే అసలు మమ్మల్ని పట్టించుకుంటారా, మా పరిస్థితి ఇప్పటికే కరెంటు కష్టాలు, నీటి కష్టాలు ఉన్నాయి, దీంతోపాటు ఇవి చేయకపోతే నెక్స్ట్ వచ్చే సీజన్లో అయితే మేము ఎలా అని అయితే చాలామంది వాపోతున్నారు. దీనికైతే కట్టుబడి ఉన్నామని అయితే ప్రభుత్వం అంటుంది. మరి దీన్ని త్వరగా చేయాలని అయితే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి, మీరు సరిగా చేయలేదు, రైతు బంధు చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, పంట నష్టం డబ్బులు ఇవ్వలేదు, అదేవిధంగా ఉచిత మహిళల బస్సు తప్ప మిగతా ఏవి సరిగా అమలు కాలేదని అయితే చాలామంది ఓపోతున్నారు. దీనిపై కూడా మనం చర్చించుకుందాం. అయితే ముందుగా అయితే ఏకకాలంలో అయితే 1 కానీ 2 లక్షలు కానీ రుణమాఫీ జరుగుద్దని అయితే మనం క్లియర్గా చెప్తున్నాము. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు అయిపోయిన వెంటనే అయితే ఇది అమలు చేయడానికి అయితే సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఆర్బీఐ బ్యాంకులతో సహా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఇప్పుడు తాజా నిర్ణయాలతో అయితే ఇంకా ముందుకెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే గమనించి త్వరలో అయితే రైతు భరోసా నిధులు అయితే మీ ప్రతి ఒక్కరికి అందుతాయి. ఎవరు టెన్షన్ పడొద్దు, అధైర్యపడొద్దు. అండ్ బ్యాంకులకు కూడా మీరు
ఒకటే చెప్తున్నాము, లోన్స్ ఎవరైనా ఉన్నా కానీ బ్యాంకు వాళ్ళు వచ్చి ఏమన్నా అడిగినా కానీ మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వమే చెప్పింది, ఎవరు బ్యాంకర్స్ ఇంటికి వెళ్ళి రైతులను ఇబ్బంది పెట్టరు, ప్రతి ఒక్కరికి మేమే కడతామని అయితే తెలియజేసింది. కాబట్టి ఎవరు భయపడొద్దు. అయితే రైతు రుణమాఫీ అయితే త్వరలో మీకైతే అందిస్తారు, ఏకకాలంలో అందిస్తారని సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎందుకంటే మేము ఇచ్చే తాజా అప్డేట్స్ అయితే మరికొంతమంది రైతులకు తెలిసినట్టయితే వాళ్ళకు కూడా ఈ విషయాలు తెలుసుకొని ఎలా ఏంది, ఒకవేళ రైతు బంధు ఏమైనా అప్లై చేయకపోతే ఎలా రావాలి, రైతు భరోసా గురించి కానీ, అదేవిధంగా పంట నష్టం గురించి కానీ, ఏదైనా కానీ ఎలా దరఖాస్తు చేసుకోవాలనే ప్రతి ఒక్క చిన్న విషయాన్నైనా మా ఛానల్లో మేము అందిస్తున్నాం. కాబట్టి మీరు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.